ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో శ్రేష్టమైన పరలోకపు వాక్కుల కొరకై దేవుని సన్నిధానములో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించి దేవుని వాక్య ప్రకారముగా ప్రవర్తించే ప్రతి బిడ్డను కూడా నా ప్రభు అయిన దేవుడు నిండారులుగా దీవించునుగాక. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న మిమ్మలను మీ కుటుంబాలను కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని గొప్ప కనికరం, మనం నేర్చుకుంటున్న ప్రతి మాట ఒక పరలోకానికి ఒక మెట్టు పైకి ఎక్కడం. మనము ఒక మందిరంలోనికి రావడానికే క్రిందనున్న మందిరం అయితే 3-4 తాపలెక్కి లోపలికి వస్తారు. పైనున్న మందిరం అయితే ఒక 20-30 తాపలు పైకి ఎక్కి వస్తారు. అంటే ఒక అంతస్తులోనో 2 అంతస్తుల్లోనో ఉన్నటువంటి మందిరానికి ఎక్కడానికే ఒక 10-20 తాపలు ఉన్నట్లయితే మహాకాశమందు 3 ఆకాశముల పైన రాయబడింది. మనం చూస్తున్న మేఘాలే, మేఘముల పైన ఆకాశం ఉంది. అలాంటి ఆకాశములు మరికొన్ని ఉన్నాయి అని లేఖనాల్లో మనం చూడవచ్చు. మహాకాశము కన్నా పైన ఉన్నటువంటి ఆసీనుడైన దేవుని సన్నిధిని చేరుకోవాలి అంటే బ్రతికినంత కాలము దేవుని వాక్యము వింటూ ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశ భాగము ఏమిటి అనగా, జీవితము ఆశీర్వాదకరముగా స్థిరపడాలంటే మన వశములో ఏమి ఉండాలి. ఇది వరకు వశము అనే దాని గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాను ప్రియులారా. మరణము తప్పించుట యెహోవా వశము అని దేవుని వశములో ఉన్నాయి కొన్ని చెప్పాను. దేవుని వశములో ఉన్న విషయాలు కొన్ని చెప్పాను గడిచిన సందేశములు, అంటే చాలా దినాల క్రితం. ఈరోజు అవి కాదు మనం ధ్యానం చేయబోతున్నది. మన వశములో ఏముండాలి. ముందు మనం ధ్యానం చేసింది దేవుని వశములో ఉన్నవి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది మన వశములో ఉన్నది. దేవుని యందు ప్రియులారా, ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన వశములో ఏమైతే ఉంటే మనము ఆశీర్వాదకరముగా స్థిరపరచబడతామో. ఈరోజు చాలా కుటుంబాలు పిల్లలు అవుతున్నా ఇంకా స్థిరత్వం లేదు, అంటే స్థిరపడలే, ఇంకా ఊగిసలాడుతూ ఉన్నారు. ఒక పని అంటూ, ఒక ఉద్యోగం అంటూ, ఒక వ్యాపారం అంటూ ఒకటంటూ లేకోకుండా గాలి ఎటు వీస్తే అటు పోయినట్టుగా. కొంతమంది స్థిరపడ్డారు, కానీ స్థిరపడిన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు లేవు. ప్రియులారా, ఇప్పటిదాకా కేవలం ఈ 4 సంవత్సరాలు టీవీ ప్రసంగాలే ఒక 1500 పైబడిన ప్రసంగాలు చేశాను. ఒక ప్రసంగానికి ఒక ప్రసంగం సంబంధం లేకుండా. ఏ సందేశములో కూడా మీరు దేవుని నమ్ముకోవడం వల్ల మీకు ఇల్లులు కలిసి వస్తాయి, పొలాలు వస్తాయి, కార్లు వస్తాయి, ఆస్తులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే మీకు నడిచొచ్చే కొడుకు పుడతాడు, మీ రోగాలు పోతాయి, ఇలాంటి సందేశాలు ఎక్కడ చెప్పలా. అంటే 23 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో సందేశాలు, సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో, టీవీ పరిచర్యలో అన్ని చోట్ల వాక్యం చెప్తున్నాను, కానీ భౌతికమైన ఈవుల గురించి నొక్కి చెప్పడం జరగట్లా. అంటే దేవుడు అవి ఇవ్వడా?
మీకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. హోటల్కు మనం వెళ్తాం, ఇడ్లీ ఆర్డర్ చేస్తాం. ఏమండి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురండి అని అంటాం. మనం అడిగేది ఇడ్లీనే, కానీ ఇడ్లీతో పాటు ఎర్ర చట్నీ వస్తుంది, తెల్ల చట్నీ వస్తుంది, సాంబారు వస్తుంది, వాళ్ళు ఏదైనా కొంచెం శనక్కాయల పొడి వేశారంటే అది వస్తుంది. ఇడ్లీ ఒక్కటి ఆర్డర్ చేస్తే ఇడ్లీ వెంట రావాల్సిన అన్నీ వస్తాయి. నువ్వు ఎక్కడైనా షాప్కి వెళ్ళి చట్నీ ఎంత, సాంబార్ ఎంత అని అడగాల్సిన పనుల. నీకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీతో పాటు ఇవన్నీ వస్తాయి. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని నమ్మిన తర్వాత భౌతికమైన వరణాలన్నీ వస్తాయి. ఇంకా దాన్ని ఫోకస్ చేసి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టాల్సిన అవసరం లేదు ప్రియులారా. దాన్ని ఫోకస్ చేసి, అంటే భౌతికమైనవి, రోగాల కొరకు నూనె అమ్మడం, ఖర్చీపులు అమ్మడం, మట్టి తినిపీయడం, ఇవన్నీ భౌతికమైనవి. నువ్వు దేవుని నమ్మి వాక్యానుసారంగా ఉన్నావు అని అంటే భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఇడ్లీ మెయిన్ అనగా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టారు. అక్కడికి వెళ్ళి చట్నీని, ఎర్ర చట్నీని అడుక్కుంటూ ఉన్నారనమాట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దుకాణానికి వెళ్తే పప్పు అమ్మే వాళ్ళు, సాంబార్ అమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ అంగడికి పోయినా లేదా ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీ లేకుండా చట్నీ పార్సల్ కట్టే వాళ్ళు నాకు తెలిసి ఇప్పటిదాకా హోటళ్ళు ఎక్కడా లేరు. నీకు పప్పు కావాలంటే, సాంబార్ కావాలంటే అది పార్సల్ చేసే వాళ్ళు ఉన్నారు, కేవలం కూరలు అమ్మేవాళ్ళు. కానీ మా ఇంట్లో ఇడ్లీ చేసుకున్నాం, మాకు సాంబార్ కావాలంటే ఇచ్చేవాళ్ళు, లేదా చట్నీ కావాలంటే ఇచ్చేవాళ్ళు లేరు. అందుకే భౌతికమైనవి నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేయను ప్రియులారు, అవి వస్తాయి అంతే. నువ్వు దేవుని నమ్మి వాక్యానుసారంగా ఉన్నది నిజమైతే నీకు అవన్నీ వెనకమ్మడితో వస్తాయి. అందుకే ఈరోజు మనము స్థిరపడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే మన వశమున ఏవి ఉండాలో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో మన వశమున ఉండవలసినది ఇది అన్న విషయాన్ని మనం చూస్తాం. వశము అంటే పర్యాయ పదము స్వాధీనము లేదా ఆధీనము అని చెప్పుకోవచ్చు. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. చాలు. ప్రభువునందు నాకు ప్రియమైనటువంటి వారులారా, మన అంశభాగాన్ని గుర్తుపెట్టుకోనండి. వాస్తవానికి రాజ్యము అని ఉంది. రాజ్యము అంటే మీకు అర్థం కాదు అని రాజ్యము అనే స్థలములో జీవితము అని పెట్టాను. సొలొమోను రాజ్యము స్థిరపడెను అని రాయబడి ఉంది. మన జీవితము స్థిరపడాలి అంటే, ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే మన వశమున ఏమి ఉండాలో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. ఏం జరిగింది అని మనం చూస్తే, దావీదుకు మరణకాలము సమీపించిందంటే ఆయన చనిపోయే సమయం ఆసన్నమైంది. పూర్వపు దినాల్లో దైవికమైన భయము కలిగిన వారు ఎప్పుడు మరణ వార్త వస్తుందో వాళ్ళకు తెలిసేది ప్రియులారా. నేను చాలా మందిని ఎరుగుదును. కొంతమంది అయితే ఒక సందర్భంలో ఒక తల్లిగారు నా చేత తన పుస్తకములో, అంటే వాళ్ళ తండ్రి యొక్క జీవిత విధానాలను తెలియచేస్తూ కొన్ని విషయాలు పేపర్లు రాసి, దీనికి సరైనటువంటి రెఫరెన్సులు మీరు జోడించి, బాబు ఒక పుస్తకం మేము తయారు చేస్తున్నాం, దానికి సంబంధించింది ఇదిగో ఇలాగ వాళ్ళ నాన్న గురించి చెబుతూ రాస్తే దానికి అనుగుణంగా అక్కడక్కడ దేవుని వాక్యాన్ని సిద్ధపరచమని చెప్పారు. అప్పుడు నేను ఆ పుస్తకాన్ని, అంటే ఆమె రాసిచ్చినటువంటి ఆ పేపర్లన్నీ చదువుతూ ఉన్నాను. నేను దానికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని జోడిస్తున్నాను. ఆ తండ్రి దైవికమైన భయం కలిగిన వాడే.
ఆ కుమార్తె దైవికమైన క్రమం కలిగిన వారే. వారు చెబుతూ వచ్చిన మాట, దాంట్లో రాసిన మాట ఏంటంటే, మా నాన్న ఇంకా 2 రోజుల్లో చనిపోతాడు అనంగా, ఆమె రాసిన మాట, మా నాన్న ఇంకా 2 రోజుల్లో చనిపోతాడు అనంగా తన పిల్లలందరినీ పిలిచాడంట. ఇక నేను ఉండే సమయం లేదు, దేవుని పిలుపు నాకు సమీపించింది, నేను చనిపోయే సమయం ఆసన్నమైంది, కాబట్టి మీరు రండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను అని కొడుకులను కూతుర్లను అందరినీ పిలిచి, ఇలాగుండండి ఇలాగుండండి ఇలాగుండండి, ఇంకా ఈ రోజో రేపో నేను చనిపోతాను అని చెప్పి మరుసటి దినాన పిల్లలందరి కొరకు ప్రార్థించి ఆ దినములోనే ఆయన చనిపోయాడు అని రాసినప్పుడు, ఆయన చెప్పినప్పుడు నేను ఆ విషయాలు రాస్తూ అని అనుకున్నాను, నిజంగా దేవుని భయం కలిగిన వారికి వారి మరణం ఎప్పుడో తెలుస్తుంది అని అర్థమైపోయింది. దావీదు దైవికమైన భయం కలిగిన వాడు, దేవుని ఇష్టానుసారమైన వ్యక్తి కాబట్టి తన మరణం ఎప్పుడో తనకు తెలిసింది. అందుకే తన కొడుకును పిలిచి అంటున్నాడు, కుమారుడా, ఇదిగో రాజ్యముని వశమై స్థిరపడాలి అని అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. అవి నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెబుతూ 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తాడు. మీరు అవి చదవద్దులేండి, ఇప్పుడు అవసరం లేదు మనకు అవి. కానీ ప్రారంభం నుంచి ఆయన మాట్లాడుతూ అంటాడు, నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పని చేసినా వివేకంగా పూనుకోవాలి అని అంటే నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు తప్పక పాటించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి నాయన అని చెబుతూ వచ్చాడు. వాక్య ప్రకారం అన్నది ఓకే, ఇంకా ఏం చేయాలి, ఏమి చేస్తే రాజ్యము లేదా జీవితము స్థిరపడుతుంది, ఏమి చేస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను చెప్పిన ప్రతి సందేశము కూడా అత్యంత విలువైనదే. ఈరోజు చెప్తున్న సందేశము నిజంగా ఈ వాక్యమనే బిడ్డలందరికీ కూడా అద్భుతకరమైన దీవెనలు తీసుకొస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు. రెండవది, ఈ వాక్యాన్ని నేను సిద్ధపడుతున్నప్పుడు నన్ను కూడా నేను పరీక్షించుకున్నాను. దేవా, ఈ లక్షణాలు ఏమైనా నాలో ఉన్నాయా లేదా అని కూడా నేను పరీక్షించుకున్నాను. ఈ మాట చెప్పక ముందుగా నన్ను కూడా నేను పరీక్షించుకొని, ఎస్, ఈ రోజుకు స్థిరపడ్డాము అంటే, ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే, 10 మంది అసూయపడే రీతిగా బ్రతుకుతున్నాము అంటే, మన జీవితము స్థిరపడడానికి మన వశమున ఇవి ఉండడము క్షేమమే కదా అనిపించింది. కాబట్టి ఈ మాటలు మీకు కూడా దీవెన కలుగు చేస్తాయి. ఖచ్చితంగా ఈ వాక్య ప్రకారముగా నడుచుకున్న వారిని దేవుడు నిండార్లుగా దీవిస్తాడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు స్థిరపడి ఆశీర్వదించబడలేదా, ఈ రోజు నుంచి మీరు ఆశీర్వదించబడతారు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు స్థిరపడలేదా, ఈ వాక్య ప్రకారం ఈ రోజు నుంచి మీరు అనుసరించడం ప్రారంభిస్తే ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఒక కాలానికి మిమ్మల్ని ప్రయోజనకరమైన స్థితిలో నిలబడతాడు. అయితే సొలొమోను స్థిరపడడానికి తండ్రి చెప్పిన కొన్ని మాటలు కొడుకు విన్నాడు. ఈరోజు దేవుడైన యెహోవా చెబుతున్న మాటలు ఆయన ప్రియబిడ్డలమైన మనము విని ఆ ప్రకారము చేస్తే, వినడం ముఖ్యం కాదు, ఆ ప్రకారం మనం చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఏం చెప్పాడు తండ్రి? ధర్మశాస్త్రం వినడం ఓకే, ఇవన్నీ వాక్యానుసారమైనవే కాదనని నేను, కానీ భౌతికంగా కొన్ని విషయాలు చెప్పాడు ఆ కొడుకుకు ఈ 2వ అధ్యాయంలో. అవి మీకు టూకీగా చెప్పుకుంటూ కొన్ని విషయాలు నేను హెచ్చరించి ముగిస్తాను. 5వ వచనానికి వెళ్దాం. 2వ అధ్యాయము, 2వ అధ్యాయంలోనే ఉంటాను ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మనము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. అయితే షెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. ఆ నుంచి అండర్లైన్ చేసుకుందాం. అతడు వారిని చంపి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా, యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. చాలు. షెరూయా కుమారుడైన యోవాబు. షెరూయా అనబడే ఆమె ఎవరు అంటే దావీదు గారికి అక్క.
దావీదు కుమారులను గురించి మాత్రమే బైబిల్లో మనం చూస్తాం. దావీదు యొక్క సోదరి పేరు సెరూయ. సెరూయ కుమారులు దావీదుకు అంటే మేనమామకు వెన్నంటి ఉంటూ కుడి ఎడమల ఉంటూ గొప్ప పనులలో చేయుతనందిస్తూ వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అయితే మామతో ఉన్న చనువును బట్టి వీరు చేయకూడని తప్పిదాలు కూడా కొన్ని చేస్తూ వచ్చారు. అందుకే మీరు తర్వాత విషయాల్లో చూస్తే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. 2వ అధ్యాయం నుంచి తర్వాత చూస్తే. ఇప్పుడు నేను డైవర్ట్ అయిపోకుండా సబ్జెక్ట్లోనే ఉంటాను. యోవాబు ఒక తప్పు చేశాడు. సొలొమోనుకు ఆ మాట చెప్తున్నాడు దావీదు, నా మేనల్లుడు అని నేనేం చేయలేకపోయాను. రెండవది, నా మేనల్లునికి కొన్ని రహస్యాలు నావి తెలుసు కాబట్టి నేను వాడిని ఏం చేయలేకపోయాను. కానీ నీవైతే యోవాబును, ఆ మాట చదువుదాం ఒకసారి 6వ వచనం, నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతన్ని నెరసిన తల వెంట్రుకలను సమాధికి అతన్ని నువ్వు ముసలోడైపోయి ఇంకేం పర్వాలేదని మంచం మీద పడుకొని మంచం మీదనే చనిపోయేటట్టుగా నువ్వు చేయవద్దు. వానికి నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు, జ్ఞానం కలిగిన వాడివి. కానీ వాడు చనిపోకముందు శిక్షించబడాలి అని చెప్పాడు. ఏంటండి, దావీదు తన మేనల్లుడి గురించి అంత కఠినంగా ఎందుకు చెప్పాడు అంటే మనం అక్కడ చూసాం, యుద్ధ సంబంధమైనట్టుగా సమాధాన కాలమందు ఏం చేశాడు, రక్తము చిందించాడు. మీకు కొంత నేను వివరణ ఇస్తాను, మీరు ఇప్పుడు చదవద్దు, అండర్లైన్ చేసుకోనండి ఆ మాట కావాలంటే. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. 27వ వచనాన్ని చూద్దాం. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు ఆషాయేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా ఎవరు చచ్చిపోయింది? అబ్నేరు చచ్చిపోయాడు. ఎవరు చంపారు? యోవాబు చంపాడు. ఎందుకు చంపాడు? యోవాబు తమ్ముడైన ఆషాయేలు అనబడే వారిని అబ్నేరు చంపినందుకు చంపాడు. ఇప్పుడు మనం ఏమనొచ్చు, న్యాయమే కదా, వాళ్ళ తమ్ముని ఈయన చంపాడు కాబట్టి ఈయనను అన్న చంపాడు, న్యాయమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ గమనించండి, మీరు ఎంత వాక్యం చదువుతున్నా రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోనే ఉండాలి. అక్కడ అన్నాడు, సమాధాన కాలములో ఏం చేయకూడదు, యుద్ధం చేయకూడదు. రాజనీతి ప్రియులారాది. దేవుని నీతి ఏంటో తెలుసా? మనల్ని నమ్మినప్పుడు నట్టేట ముంచకూడదు. నా చెల్లెలేలే, నా అన్నేలే, నా తమ్ముడేలే, నా తోటి విశ్వాసేలే అని ఏవైనా మనసులోని బాధలు పంచుకుంటాం. అయ్యయ్యో అలాగ జరిగిందా అని అంటాం మనం. కానీ వాళ్లకు మనకు సరిపోనప్పుడు పంచుకున్న విషయాలన్నీ కూడా 10 మందిలో చెబుతాం. అందుకే ఆశీర్వదించబడం. నిన్ను నమ్మిన తర్వాత నీతో పంచుకున్న రహస్యం ఏదైనా అది నీలోనే ఉండాలి తప్ప నీకు తనకు సరిపోలేదని నువ్వు అప్పుడు ఇట్లాంటివే, ఆ రోజు ఇట్లా చెప్తివే, నీ సంగతి అంతా మాకు తెలుసులే. ఇది బుద్ధి మాలినతనం. వస్తాను వాక్యంలోనికి. వాస్తవానికి ఏం జరిగింది అని అంటే, యోవాబు తమ్ముడైన ఆషాయేలు అబ్నేర్ను తరుముతున్నాడు యుద్ధంలో. అబ్నేరు చంపలే వాస్తవానికి. ఫస్ట్ అబ్నేర్ అన్నాడు, చూడు నువ్వు ఇంత పిల్లగాడివి, నేనేమో ఇంత పెద్దోన్ని, నీవేంట్రా నన్ను తరమడం? నేను ఒక్క ఏటు కొడితే చచ్చిపోతావు. నువ్వు చనిపోవడం కాకుండా నీ అన్నైన యోవాబుకు నేను ముఖం చూపలేను, కాబట్టి నువ్వు పక్కకెళ్ళిపో అని మీరు తర్వాత చదువుకోనండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం తర్వాత చదివితే చాలా పర్యాయములు బ్రతిమలాడాడు. ఆషాయేలు వినలా. అబ్నేరును చంపాలని వెంటాడుతూ వస్తుంటే ఇక చేసేదేమి లేక అబ్నేరు చంపాడు. ఆ విషయము యోవాబుకు తెలిసింది. యోవాబుకు తెలిసిన తర్వాత యోవాబు కూడా మౌనం వహించాడు. అంటే వాడు ఏదో పొరపాటు చేసేలే, వీడు చంపేయాలే, అయిపోయిందిలే అనుకున్నాడు. కొన్ని దినాలకు అబ్నేరు ఒంటరివాడైపోయాడు. అంటే సౌలు చచ్చిపోయాడు. సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు
సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరు దావీదుకు వర్తమానం పంపించాడు. ఇది చరిత్ర ప్రియులారా, బైబిల్లో ఉన్న సంగతులే, నేను సొంత చరిత్ర చెప్పట్లా, ఇవంతా బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతాయి. అబ్నేరు ఒక వార్త పంపించాడు దావీదు దగ్గరికి. రాజా, మా దగ్గరున్న సౌలు సైన్యం, నా వెంట ఉన్న సైన్యం అందరినీ నీ వశం చేస్తా, నన్ను క్షమించి కలుపుకో అని అడిగాడు. ఇప్పుడు దావీదు అన్నాడు, నేను కలుపుకుంటాను అబ్నేరు, నువ్వు వస్తూ వస్తూ ఒకప్పుడు నా భార్య అయిన మీకాలు ఉండింది కదా, ఆమె నేను మరొక చోటికి వెళ్ళిపోయానని సౌలు వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేశాడు కదా, ఆమెను పిలుచుకురా, నువ్వు వచ్చి నాతో సమాధానపడు, నేనేం చేయను అన్నాడు. మీకాలు పిలుచుకొచ్చాడు, రాజు దగ్గరికి అప్పగించాడు. అబ్నేరు వచ్చి దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదుతో మాట్లాడుతుంటే అబ్నేరుతో దావీదు మాట్లాడుతున్నాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మనం అంటాం కదండి, గతం గతం కథ అంటాం కదా, అలాగ జరిగింది ఏదో జరిగిపోయింది. వదిలే అబ్నేరు, ఇప్పటి నుంచి నా కోసం నువ్వు పనిచేయి, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా, నా దగ్గర ఉండు అని అన్నాడు. అబ్నేరు కూడా అన్నాడు, నీవే కాదు నీ సైన్యం అంతా కూడా నన్ను క్షమించి నన్ను నీ వాణిగా చేసుకున్నందుకు నీకు చాలా వందనాలయ్యా. ఇదిగో నీ కొరకు నేను ఏం చేయాలనో చేస్తా, నీ కొరకు సమాజాన్ని అంతటిని నీ వైపు త్రిప్పుతా అని అబ్నేరు దావీదుకు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యోవాబు ఇంట్లో లేడు. యోవాబుకు వచ్చి చెప్పారు. అబ్నేరు వచ్చాడు, రాజుతో సమాధాన పడ్డాడు, రాజు కూడా క్షమించి దగ్గర చేర్చుకున్నాడు. ఇప్పుడు అబ్నేరు మనకు శత్రువు కాదు, మనకు మిత్రుడు అని చెప్పారు యోవాబుకు. ఇప్పుడు యోవాబు ఏం చేయాలి? రాజుకు మిత్రుడైన వాడు మనకు కూడా మాట్లాడండి. నాయనకు మిత్రుడైన వారు పిల్లలకు కూడా మిత్రులే. మన తండ్రికి ప్రియమైన బిడ్డలు మనకు కూడా మిత్రులే. ఇప్పుడు యోవాబు ఏం చేయాలంటే, రాజు అంతటి వాడే క్షమిస్తే, ఎందుకో తెలుసా, రాజును బహుగా దూషించిన వాడు అబ్నేరు, రాజును వెంటాడిన వాడు. అప్పుడు రాజుగా లేడు దావీదు, రాజైన సౌలును బట్టి దావీదును అడుగులమ్మర్తి వెంటాడిన వాడు. ఒకానొక దినాన సౌలు గుహలో ఉంటే అబ్నేరు నిద్రపోతే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి, అబ్నేరు నువ్వు మొగాడివి కాదా, ఏంటయ్యా నిద్రపోతున్నావు, నువ్వు నీ రాజుకు కాపలా ఉండాలి కదా, నువ్వు నిన్ను నమ్మి రాజు నిన్ను పెక్కలో పెట్టుకుంటే నువ్వు నిద్రపోవచ్చా, రాజును చంపితే నీకు దిక్కేవరు అని కేక వేస్తే సౌలు ప్రాధేయపడ్డాడు, అబ్నేరు మౌనంగా ఊహించాడు. అంటే అబ్నేరు అప్పుడు ఎందుకోసం తిరిగాడు అంటే, దావీదు చిక్కితే ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు. అలాంటి అబ్నేరే వచ్చి దావీదుతో సమాధాన పడ్డాడు. సమాధాన పడితే యోవాబు మాత్రం మనస్సులో కక్ష పెట్టుకున్నాడు. మనస్సులో కక్షను పెట్టుకొని అదే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో పిలిపించాడు, నీతో మాట్లాడాలి రా అని. అబ్నేరు సామాన్యమైన వాడేం కాదు, యోవాబుకు సమ ఉజ్జీవము కలిగిన నైపుణ్యము కలిగిన యుద్ధ వీరుడే. కానీ యోవాబు ఏమని పిలిచాడంటే, నీతో మాట్లాడాలి రా అని పిలిచాడు. ఇప్పుడు అబ్నేరు నమ్మాడు, రాజే నన్ను క్షమిస్తే యోవాబు ఏం చేస్తాడు, ఓకే వెళ్దామని అబ్నేరు దగ్గరకు వచ్చాడు. పిలిపించినట్లుగా మాట్లాడి సమాధానంతో మాట్లాడడానికి వచ్చిన వాణ్ణి చాటుకు తీసుకువెళ్ళి పొడిచి చంపాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న, యోవాబు చేసింది కరెక్ట్ అందామా? మనల్ని ఎవరైనా ఏదైనా నమ్మి రహస్యాలో ప్రేమ కలిగిన మంచి మాటలో పంచుకున్నారనుకుందాం, మనకు వాళ్ళకు సరిపోనప్పుడు ఇవన్నీ బహిర్గతం చేస్తుంటామే ఎప్పుడైనా, ఇది దేవుని నమ్మిన మనకు కూడా కరెక్టేనా? ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదు తెలుసా? ఎందుకు ఈరోజు దిక్కులకు తిక్కుపోయి ఎవరి మీదనో అసూయపడి మనం ఎందుకు బతుకుతున్నాం తెలుసా? మనల్ని నమ్మిన వాళ్ళను మనం మోసం చేస్తున్నాం మాటలతో. నిజం ప్రియులారా, అందుకే కుమారుడికి చెప్తున్నాడు. వాస్తవానికి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత దావీదు అబ్నేరు విషయమై ఏడ్చుకుంటూ వచ్చాడు పాడెంబడితే, అబ్నేరు నువ్వు మంచి బలవంతుడవే, నన్ను నమ్ముకొని సమాధాన విషయమై వస్తే నిన్ను మోసం చేసి యోవాబు చంపాడని ఒక పాట పాడుతూ వస్తాడు, ఒక కీర్తన పాడుతూ వస్తాడు. అవన్నీ 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 28 నుంచి తర్వాత విషయాలన్నీ ఉంటాయి. దావీదే ఏడుస్తున్నాడు అంటే యోవాబు చంపిన దాన్ని దావీదు ఏం చేయలేకపోయాడు, మెచ్చుకోలే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమాధాన కాలములో యుద్ధాన్ని చేయకూడదు
అట్ ద సేమ్ టైం ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్వపు విషయాలు అంటే పాత సంగతులన్నీ ఎప్పుడు పడితే అప్పుడు బయట బహిర్గతం చేయకూడదు. కొంతమంది ఇదే మందిరంలో దేవుని వాక్యం వింటున్నారు, టీవీ ద్వారా వింటున్నారు. నేను చెప్పమంటారా, కొంతమందికి 10 ఏళ్ల సంగతులు కూడా మతికుంటాయి. మీరు దీవించబడకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? నా వరకు వస్తా ప్రియులారా, నన్ను ఏదైనా అన్నా లేదా వాక్యములో ఏదైనా భిన్నంగా మాట్లాడినా దాన్ని మూసిపెట్టుకొని 6 నెలల తర్వాత చెప్పను. నేను నిన్న తెలిసిందా, ఈరోజు గద్దిస్తా, అయిపోయాం కదా, దాన్ని వదిలేస్తా. ఇంకా దాన్నే పట్టుకొని సాగదీస్తూ ఉండను. మీ జీవితాల్లో పెళ్ళిళ్ళయ్యే పిల్లలు కన్నారు, మీ జీవితాల్లో పిల్లలను చూస్తూ ఉన్నారు. కానీ మీ జీవితాల్లో ఏమన్నా తెలుసా? అప్పుడు ఇట్ట చేస్తే, అప్పుడు ఇట్ట చేస్తే పాత సంగతులన్నిటినీ మీరు ధ్యానం చేసుకుంటూ ఇంకా అవి తోడుకుంటూ ఉన్నారు. కాబట్టే మీ జీవితాల్లో ఏమి లేవు, ఆశీర్వాదాలు లేవు. కోడలు కొత్తగా ఇంట్లోకి వచ్చిందంట. అప్పుడు తిట్టింది భర్తతో. ఈమె ఎంతకాలం చెప్తుందో తెలుసా? మీ అమ్మ అప్పుడు ఇట్టనింది తెలుసా? ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళమ్మ ఎప్పుడో ఒక మాట అన్న, ఈమె ఎప్పుడు గుచ్చుతానంటుంది. ఈమె అన్న ఎప్పుడు బయటికి రావు. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు.
ప్రభు పేరిట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.